ఫ్రెండ్స్ ఈరోజు మనం చక్కగా పన్నీర్ కర్రీ వండుకుంటాము. అలాగే జీడిపప్పు కూడా రోస్ట్ చేసి పేస్ట్ చేయాలి. పన్నీరు జీడిపప్పు ఈరోజు నేను పన్నీర్ ఒక కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ని చక్కగా మనం వాటర్లో బాయిల్ చేస్తాము 2 minutes. చూసినా కదండి, మనం పన్నీర్ కాజు కర్రీకి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని స్టవ్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. అట్లాగే 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, జీరా, కొబ్బరి ఇవన్నీ వేయించుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. అలానే కాజు కూడా పేస్ట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా వండుకుంటే కనుక వెరైటీగా టేస్టీగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం మిక్సీ జార్లో చక్కగా ఫస్ట్ రోస్ట్ చేసిన జీడిపప్పు వేయాలి, పేస్ట్ చేసేయాలి. చక్కగా పౌడర్ తీసేస్తాము. అలాగే మన ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, 2 దాల్చిన చెక్క వేసి చక్కగా మనం దీంట్లో వేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటాము. అలాగే జీలకర్ర, మనకి అన్నీ పేస్ట్ అయిపోయాయి. కాజు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లము అన్నీ కూడా చక్కగా మనం వేసుకున్న దినుసులన్నీ కూడా ఇలా చేసాము. దాల్చి వేసాము. అన్నీ కూడా చక్కగా మనం ఇప్పుడు బాణీ పెట్టి ఆయిల్ పెట్టాము. దల్సరి బాణీ పెట్టాలి. చక్కగా ఇది మనకి సిమ్లో మాత్రమే ఉడకాలి. టేస్ట్ ఎంత ఉడికితే అంత టేస్ట్. కొంచెం ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఉన్నది కొంచెం వాటర్ వేసి వేసేసుకుంటాము పేస్ట్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, చక్కగా మనకి పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ఉడికేసింది. మన స్టవ్ అయితే ఆఫ్ చేసాము. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. పెద్ద పన్నీర్ వేసాను నేను. ఇట్లా సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ప్లస్ ఈ రోటీలకి హ్యాపీగా తినవచ్చు. అలాగే పుల్కాలు కూడా చేసుకోవచ్చు మీ ఇష్టము. ఆనియన్స్ అయితే తప్పనిసరిగా ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూస్తాం కదా, ఈరోజు నేను లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాను. ఇట్లా వెరీ టేస్టీగా ఉంటుంది కాజు, ఎందుకంటే చక్క హై ప్రోటీన్. మనకి పన్నీర్ కూడా ప్రోటీనే కదా. ఈ 2 కాంబినేషన్లో హ్యాపీగా తినచ్చు. ఇలా రోటీ పుల్కా లేదనుకుంటే మనకి జొన్న రొట్టెలో కూడా మీరు ఇలా చేసుకుని తినండి. పన్నీర్ కాజు మసాలా ఇది తింటే మనకి 8 hours వరకు మనకి ఆకలి లేకుండా ఉంటుంది. మంచి హై ప్రోటీన్ ఉండేది. ఫైబర్ ఉన్నప్పుడు తింటే ఆకలి అనేది తొందరగా వేయదు మనకి.